కొందనాలు. పోయిన ఆదివారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? దావీదు స్నేహితుడైన తోహు మంచివాడేనా? తోహు అనగా తిరుగులాడుట, గురి లేకపోవట. దావీదు దేవుని ప్రేమ తెలవలేనప్పుడు గురి లేదు, తెలిసిన తర్వాత గురి కలిగి ఉన్నాం. మనము దేవుడు తెలవలేనప్పుడు గురి లేదు, దేవుని తెలిసిన తర్వాత గురి కలిగి ఉండాలి. ఈ యొక్క దినాన మనం చెప్పుకునే వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 47వ వచనం. ఏలుటకు మోయాబీలతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను, ఓడించెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా లెక్కలేని వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, ఈ యొక్క దినాన్ని వాక్యం చెప్పడానికి నించున్న నన్ను మరుగుపరచండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చెప్పగలిగే శక్తిని దయచేయండి నాయన. అయ్యా, వినగలిగే శక్తి బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. అయ్యా, మేమందరము నాయన వాక్యంలోనూ ప్రార్థనలోను బహుబలముగా బాబు వాడబడగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా నాయన బాబు, ఈ యొక్క లోకము నాయన భయంకరమైన లోకము నాయన. అయ్యా సాతాను నాయన మేము ఎక్కడ దొరుకుతామా అని ఎదురు చూస్తుంటుండగా ప్రభా, అయ్యా సాతానికి సిగ్గును, మీ యొక్క నామానికి మహిమను దయచేయమని అడుగుచున్నాను నాయన. అయ్యా, మేము ఇంకా బలముగా నాయన మీ యొక్క సన్నిధిలో వాడబడగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా, మేము ఎందులో పడిపోతున్నామేమో, ఎందులో జారిపోతున్నామేమో నాయన, వాక్యంలో నాయన మా జీవితాలు మేము సరి చేసుకొని, అయ్యా మా బ్రతుకులు మేము సరి చేసుకొని మీ యొక్క సన్నిధిలో అంతకంతకు నాయన వర్ధిల్లే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, మాకు నాయన జీవితం పర్యంతరము నాయన మీకు సాక్షులుగా లోబడే కృపను అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామం పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుకున్న వాక్యం మరలా చదువు. అధికారము నొందినవాడై ఇప్పుడు ఏంటంటే సౌలు ఎవరెవరి మీద గెలుస్తున్నాడు అంటండి? మోయాబీలతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, శోభాదేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతో ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటండి? యుద్ధం చేస్తాడంట. ఎక్కడికి వెళ్ళినా సౌలు ఏం చేస్తున్నాడంటే యుద్ధంలోనూ గెలుస్తూ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు గెలుస్తూ వచ్చినప్పుడు అక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే, ఏదైనా కావాలని అనుకుంటే అక్కడ మనుషుల్ని ఏం చేయాలో వెట్టి చాకరీకి తీసుకొని రావచ్చు. ఇప్పుడు అక్కడ యుద్ధంలో గెలిచేశారు, అక్కడ ఏదనుకుంటే అక్కడ కొల్ల సొమ్ము తెచ్చుకుంటారు, డబ్బు తెచ్చుకుంటారు, బంగారం తెచ్చుకుంటారు.
అక్కడ ఉన్న మనుషుల్ని కూడా తెచ్చుకుంటారనమాట. ఇప్పుడు అలాగా ఒక మనిషిని తెచ్చుకున్నాడు అనమాట. ఇప్పుడు ఎవరినంటే దోయాగు అన్న మనిషిని తెచ్చుకున్నాడు సౌలు. ఇప్పుడు ఎవరండి? దోయాగు అన్న ఒక మనిషిని తెచ్చుకున్నారు. తెచ్చుకున్నదప్పుడు ఇప్పుడు ఇతను ఏంటంటే ఇప్పుడు సౌలు ఏది చెప్తే వచ్చిన మనుషులు అదే చెయ్యాలన్నమాట. ఇప్పుడు చెయ్యాలి కనుక ఇప్పుడు దోయాగు ఏం చేస్తున్నాడంటే సౌలు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తే అతను ఏం చేస్తున్నాడు? మెప్పు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏదైనా మాట చెప్పింది వినలేదనుకోండి, వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు 10% చెప్పారంటే 100% చేస్తుంటే ఒక్కొక్క పోస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పైకి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కేస్తున్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే సౌలు చెప్పిన దానికన్నా కూడా ఇతను ఏం చేస్తున్నాడండి? ఎక్కువ చేస్తున్నాడు కనుక సౌలుకి ఇప్పుడు ఇతను అంటే చాలా ఇష్టం కలిగింది. ఇప్పుడు ఎదోమీలు అనగా ఎవరని చెప్పానండి? చాలాసార్లు చెప్పాను. దేవుని నామానికి వందనాలు. ఎదోమీలు అనగా ఏసావు సంతానము. ఏసావు సంతానం ఆశీర్వదించబడిందా? ఆశీర్వదించబడలేదు. ఇప్పుడు ఇశ్రాయేల్ సంతానం ఆశీర్వదించబడింది, ఏసావు సంతానము ఆశీర్వదించబడలేదు. ఇప్పుడు అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు ఎంతమంది అండి? యాకోబు, ఏసావు. యాకోబు ఇశ్రాయేల్గా మారిన యాకోబు సంతానాన్ని ఇశ్రాయేల్ సంతానం అంటారు. ఏసావు సంతానాన్ని ఎదోమీయుల సంతానం అంటారు. కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా కొట్లాటే. ఎవరికండి? ఎదోమీయులకి ఇశ్రాయేలీలకి ఆ యొక్క మొదటి నుంచి కూడా కొట్లాటే. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కూడా మా ముందు నుంచి మీరు రావడానికి ఏమాత్రం కూడా వీల్లేదని ఎప్పుడు కూడా వీళ్ళకి అడ్డు కూడా వేస్తూనే వస్తున్నారనమాట ఆ యొక్క ఎదోమీయులు. కానీ ఇప్పుడు దోయాగు అన్న మనిషి ఇప్పుడు ఏ సంతానానికి చెందినవాడంటే ఎదోమీయుడు అనమాట. ఎవరండి? ఎదోమీయుడు. ఇప్పుడు సౌలు ఏ సంతతికి వస్తాడు? ఇశ్రాయేల్ సంతానానికి. గోత్రం వచ్చిందంటే బెన్యామీన్ గోత్రమే, కానీ ఇప్పుడు సంతానం వచ్చేసరికి ఇశ్రాయేల్ సంతానమే. ఇప్పుడు ఇశ్రాయేల్ సంతానం అయినప్పుడు ఇప్పుడు ఈ యొక్క సౌలు దావీదుని నమ్మాలా, దోయాగుని నమ్మాలా? దావీదునే నమ్మాలి. కానీ ఇప్పుడు ఎవరు నమ్ముతున్నాడు? ఇతను ఎదోమీయుడైన దోయాగుని నమ్ముతున్నాడు అనమాట. నమ్ముతున్నందుకు ఇప్పుడు ఇతను ఏది చెప్తే సౌలు ఏం చేస్తున్నాడండి? అదే నమ్ముతున్నాడు, కానీ వేరేది ఎంత మాత్రం కూడా నమ్మట్లేదు. అదే మొదటి సమూయేలు రాసిన పత్రిక 21వ అధ్యాయము మొట్టమొదటి వచనం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చాను. అయితే భయపడి అతనిని అడుగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి చెప్పవద్దనెను. వెళ్ళ నిర్ణయించి తిని చాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దావీదు సౌలు అప్పటి వరకు కూడా దావీదు ఏదంటే అది విన్నాడు. ఇప్పుడు యుద్ధంలో గెలిచాడు గొలియాతుని, దావీదు ఓడించాడు. చాలాసార్లు చెప్పాను. ఓడించినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలందరూ ఏమన్నారండి? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అది వినసొంపుగా ఏమాత్రం కూడా సౌలుకి అనిపించలేని కానించి రాబో దినాల్లో ఒకవేళ దావీదే రాజు అయిపోతాడేమో అని ఇప్పుడు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి ఆ ఫస్ట్లోనే దావీదుని చంపేస్తే సరిపోతుంది కదా అని అనుకొని దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దావీదు ఎక్కడ దొరికితే చంపాలని చూస్తున్నాడు. ఆ యొక్క విషయం ఎవరికి తెలిసిందండి? దావీదుకి తెలిసింది. దావీదుకి తెలిసి ఇప్పుడు దావీదు సౌలుకు భయపడంటే ఇప్పుడు దావీదు ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు అభిషేకించిన వారిని చంపకూడదన్న విషయం దావీదుకి తెలుసు కనుక ఇప్పుడు సౌలు అభిషేకించబడ్డాడు, దావీదు అభిషేకించబడ్డాడు. ఇప్పుడు సౌలు దావీదు చేతికి సౌలు 16 సార్లు చిక్కాడు, 16 సార్లు దొరికాడు. 16 సార్లు దొరికినప్పటికీ కూడా దావీదు ఏమనుకున్నాడంటే నేను సౌలుని చంపను, అభిషేకించబడ్డారు కనుక ఒక్క మాట కూడా నేను అనను అనుకొని ఆ నీళ్ల బుడ్డ ఒకసారి పట్టుకొని వచ్చాడు. ఆ యొక్క వస్త్రాన్ని కోసి పట్టుకుని వచ్చాడు. ఆ వస్త్రాన్ని కోసినందుకు కూడా ఆ యొక్క దావీదు చాలా బాధపడ్డాడు. ఎందువల్లంటే అభిషేకం తీసుకున్నారు కనుక వాళ్ళు నేను ఒక్క మాట కూడా నేనేమాత్రం కూడా అనని అనుకున్నాడు. కానీ దావీదు అభిషేకం పొందిన విషయం సౌలుకి తెలిసినప్పటికీ కూడా సౌలు ఏమనుకుంటున్నాడంటే దావీదుని చంపాలి
దావీదు చనిపోతేనే నాక కుమారుడైన యోనాతాను తర్వాత సింహాసనం ఎక్కుతాడు, లేకపోతే సింహాసనం ఎక్కడు అని అనుకుంటున్నాడు. అనుకుంటే ఇప్పుడు దావీదు ఇప్పుడు ఏం చేస్తాడంటే సౌలుని చంపేయాలి, కానీ సౌలుని చంపకుండా ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే నోబు దేశం అన్న దేశానికి వచ్చేసాడు. అదే ఊరంటే యాజకులుండే ప్రదేశం. ఏం ప్రదేశం అండి? యాజకులుండే ప్రదేశం. యాజకులు అనగా పాస్టర్లు అనమాట. ఇప్పుడు పాస్టర్లు ఉండే ప్రదేశానికి ఇప్పుడు దావీదు వచ్చాడు. దావీదు వచ్చినప్పుడు ఈ యొక్క పాస్టర్ గారికి ఇప్పుడు ఏమని తెలుసు అంటే, ఆ యొక్క యుద్ధంలో సౌలు చెప్పాడు కదా, ఈ యొక్క గొలియాతు మీద ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నేను ఏం చేస్తాను, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. ఈ ఒక్క మాట తెలుసు. ఆ యుద్ధం అయిపోయింది, ఎవరు ప్రాంతాలకు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసినప్పుడు ఇప్పుడు దైవజనుడు అనుకుంటున్నాడు, ఇప్పుడు అక్కడికి దావీదు అక్కడికి వచ్చేసరికి ఏంటి రాజుగారి యొక్క అల్లుడు ఇక్కడికి వచ్చాడేంటి అని అనుకుంటున్నారు, కానీ దావీదుని చంపేస్తాడో సౌలు అందుకని పారిపోయి ఇక్కడికి వచ్చాడన్న విషయం ఎవరికి తెలియదండి. దైవజనుడికి ఎంత మాత్రం కూడా తెలవలేని స్థితిలో ఇప్పుడు దైవజనుడు అక్కడ యాజకుడి దగ్గరికి దావీదు వచ్చాడు. దావీదు వచ్చినప్పుడు ఇతను అంటున్నాడు, అయ్యో ఇప్పుడు సీఎం ఉన్నాడు అనుకుంటే ఎక్కడికైనా ఒక్కడే వచ్చేస్తాడా? వెనకాల ఈ కార్లు పెద్ద సెక్యూరిటీ అంతా ఉంటుంది. ఏంటి ఇన్ని వచ్చేస్తున్నాయంటే పలానా సీఎం వస్తున్నాడు, లేకపోతే పలానా మినిస్టర్ వస్తున్నాడు అన్నది ముందుగానే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రాజుగారి యొక్క అల్లుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా వచ్చేస్తూ ఉంటుంటే ఈ దైవజనుడికి డౌట్ వచ్చింది, అయ్యో మీరు రాజుగారి యొక్క అల్లుడు కదా, కాబోయే అల్లుడు కదా, మీరు మా యొక్క ప్రాంతానికి ఒంటరిగా వచ్చారేంటి అని అంటే దావీదు అంటున్నాడు, ఏమని, నేను ఇక్కడ పని మీద వచ్చాను, నా యొక్క పని వాళ్ళందరినీ కూడా వేరే పని మీద పంపించాను, నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చానంటే వచ్చిన విశేషం ఏంటనంటే ఆ యొక్క రాజే నన్ను మీ దగ్గరికి పంపించాడని చెప్పినప్పుడు నమ్ముతాడా నమ్మడా దైవజనుడు? నమ్ముతారు అన్నది అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఇప్పుడు ఈయన అంటున్నారు అసలు ఒక్కరే రారు కదా, ఒక్కరు రావాల్సిన అవసరం ఏంటి, ఒక్కరే రావాల్సిన అవసరం ఏంటి మనసులో అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వచ్చిన వెంటనే ఏ పని మీద వచ్చారని మనం అడిగేస్తామా? టీ ఇస్తాము, మంచినీళ్ళు ఇస్తాము, అన్నీ ఇచ్చిన తర్వాత నిమ్మలంగా వాళ్ళే చెప్తారు వాళ్ళకి పరిస్థితిని. వచ్చినాయంటే నువ్వు ఎందుకు వచ్చావు ఏంటని మనము అడగడానికి లేదు. కానీ అనుకుంటున్నాడు ఒక యాజకుడు, ఏంటి ఒక్కరే రావాల్సిన అవసరం లేదు కదా, వెనకాల ఇంత జనం రావాలి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వేల కొలది వెళ్తారు. ఇప్పుడు దావీదు గుహలో ఉన్నదప్పుడు కూడా చాలాసార్లు చెప్పిన అప్పులు గలవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమానతలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతమంది 400 మంది దావీదు దగ్గరికి వచ్చారు. ఇలా ఇబ్బందులు ఉన్నదప్పుడే వస్తున్నారు కదా, కానీ ఇక్కడ నా దగ్గరికి ఒక్కరే రావాల్సిన అవసరం ఏంటి అని అనుకొని దైవజనుడు అనుకుంటున్నాడు. తర్వాత నీ యొద్ద ఏమి ఉన్నది, అహీమెలెకుతో అనగా యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, చాలండి. ఇప్పుడు ఏంటంటే దావీదు పరుగున ఈ యొక్క దేశానికి వచ్చాడు, నోబు దేశానికి వచ్చాడు, యాజకుని దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి దావీదు మహారాజుకి చాలా ఆకలేస్తుంది అనమాట. చాలా ఆకలేస్తుంటే ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఆ యొక్క దైవజనుడితో అంటున్నాడు దావీదు, అయ్యా మీ దగ్గర ఏమైనా తినడానికి ఉన్నాయా అని దైవజనుడు అడుగుతుంటే, ఇప్పుడు సమయంలో ఎవరైనా వచ్చారనుకో మన దగ్గర ఏముంటాయండి? ఏమీ ఉండవు. మనకు ముందుగా వాళ్ళు ఏమైనా కబురు చేస్తే మనం అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుతాం. ఇక్కడ కూడా దైవజనుడి దగ్గర సడన్గా వచ్చి తినడానికి ఏమైనా ఉన్నాయా నోరిడిసి దావీదు గారు ఆ యొక్క దైవజనుడిని అడుగుతూ ఉంటుంటే దైవజనుడు అంటున్నాడు, అయ్యా మా దగ్గర తినడానికి ఏది కూడా లేదు, కానీ 5 రొట్టెలు ఎక్కడున్నాయంటే ఎప్పుడు కూడా ప్రత్యక్షపు గుడారంలో ఆ యొక్క సమ్ముకపు రొట్టెలని 5 రొట్టెలు చేసి ప్రత్యక్ష గుడారంలో పెడతారు. ఆ 5 రొట్టెలు కూడా యాజకుడే తినాలి తప్పించి వేరే వాళ్ళు ఎవరో కూడా తినే హక్కు ఎవరికీ కూడా లేదు. మళ్ళీ ఎలా తింటారంటే మళ్ళీ స్త్రీలు ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎడమగా ఉన్నారు, అంటే అక్కడికి ఇప్పుడు చేసే స్థితిలో వాళ్ళు లేరు. ఆ యొక్క రొట్టెలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి కానీ ముట్టుకోవడానికి కానీ ఏమాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు స్త్రీలు ఎడమగా ఉన్నారు కనుక ఇప్పుడు రొట్టెలు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు వేడి రొట్టెలు తెచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో పెట్టాలి. ఆ ముందు రోజు పెట్టిన రొట్టెలు ఎవరు తీసుకోవాలి? మళ్ళీ యాజకుడు తీసుకొని తినాలి. ఇప్పుడు రొట్టె తయారైతేనే కానీ అక్కడ ఉన్న రొట్టె తీయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు దావీదుకి తెలుసు ఎప్పుడు కూడా సముఖపు రొట్టెలు ప్రత్యక్ష గుడారంలో ఉంటాయని. మరి ప్రత్యక్ష గుడారంలో రొట్టెలు ఉంటాయి కదా అంటే ఇప్పుడు వేరే రొట్టెలు చేయడానికి స్త్రీలు ఇప్పుడు ఎక్కడున్నారండి?
ఎడమగా ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు చేసి ఇచ్చే పరిస్థితుల్లో స్త్రీలు లేరు కనుక అక్కడ రొట్టెలు తీయడానికి ఏమాత్రమును కూడా వీలు లేదు అని చెప్పినప్పుడు అదే ఆ రొట్టెలు ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. ఇప్పుడు మనము ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం, ఆ యొక్క మొదటి సండి ఎటు పడితే అటు తీసేసుకుంటామా? ప్రతిదీ కూడా వ్రాయబడి ఉన్నది. ఎందువల్లంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మనం ఎటు పడితే అటు తీసుకున్నట్లయితే చాలామంది అనారోగ్యము పాలైపోతారు. అది మనం ఆయన యొక్క శరీరము ఆయన రక్తమని గుర్తెరిగి మనం ఏం చేయాలండి? నిజమైన దేవుని శరీరము రక్తమని గుర్తెరిగి మనం నిష్టగాను మనము తీసుకోవాలి. ఎందువల్లంటే దేవునిలో ఏ పాపము కానీ ఏ దోషం కానీ ఏది కూడా లేదు. మనము కూడా ఏం చేయాలి? ఆయన రక్తంలో కడగబడిన మనము పవిత్రంగా నిర్దోషంగాను మనం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దైవజనుడు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు ఎందువలనంటే దావీదుకి ఎక్కువ స్త్రీలు ఉంటారు కనుక ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, అయ్యా ఆ రొట్టెలు ఎలా పడితే అలాగా ముట్టుకోకూడదు, ఎలా పడితే అలా తినడానికి కూడా వీలు లేదు అని మరలా ఇప్పుడు స్త్రీలు అక్కడ రొట్టెలు చేస్తేనే కానీ ఆ రొట్టెలు తీయడానికి వీలు లేదు. ఇప్పుడు చేయడానికి స్త్రీలు ఎడమగా ఉన్నారు అని చెప్పినప్పుడు ఆ రొట్టెలు ఎవరు పడితే వాళ్ళు తినకూడదు అని అంటే దావీదు అంటున్నాడు, నేను 2-3 రోజుల నుంచి స్త్రీలకి ఎడమగా ఉన్నాను, అటువంటిది ఏది కూడా లేదు. ఇప్పుడు ఎందువల్లంటే ఎంతో ఆకలేస్తుంది అనమాట దావీదు మహారాజుకి. తినాలి, ఆ రొట్టెలు తీసుకొని తినాలి, తన యొక్క ఆకలి తీర్చుకోవాలి. ఇప్పుడు ముందే చెప్పేస్తాడు అనుకోండి దావీదుకి, ఇప్పుడు సౌలుని తరుముతో వచ్చేస్తుంటే 2-3 రోజుల నుంచి నాకు తినడానికి ఆహారం లేని స్థితిలో మీ ఇంటికి వచ్చానంటే యాజకుడు ముందే అతను ఏం చేస్తాడండి? బయటికి పంపించేస్తాడు. మనం ఇప్పుడు టీవీ పెట్టుకున్నాం అనుకోండి, టీవీ పెట్టుకున్న సడన్గా న్యూస్ వస్తుంది. న్యూస్ వచ్చినప్పుడు ఇలా మనం పెట్టిన వెంటనే పలానా గజ దొంగ తిరుగుతూ ఉన్నాడు, ఇంతమందిని చంపేశాడు, పొడిసేశాడు, మీకు తెలిసినట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఆ మనిషిని చూపించిన వాళ్ళకి ఇంత డబ్బు ఇస్తామని యాడ్ వచ్చింది అనుకోండి. అది అది సరిగ్గా మనం వింటున్నామను ఆ మనిషి మన ఇంట్లోకి వచ్చారు, మనకి ఏమనిపిస్తుంది? భయం అనిపించేస్తుంది. ఎప్పుడు ఆ మనిషిని పంపేస్తారా? ఒకవేళ మనకు వండుకున్నాయి కూడా అతను ఆకలి అంటున్నాడు అనుకోండి, గబగబా పెట్టేసి తర్వాత బతుకుంటే నేను మళ్ళీ వండుకొని తింటాను కానీ ఆ ఇంట్లో ఉన్నాయి గబగబా పెట్టేసి అతను ఏం చేస్తాము? పంపించేస్తాం. ఇప్పుడు ఈయన కూడా అనుకున్నాడు, అక్కడ దైవజనుడు గారు కూడా అనుకున్నారు, అక్కడ వేరే రొట్టెలు కొత్త రొట్టెలు పెడితేనే కానీ అప్పటికప్పుడు చేసిన రొట్టెలు ఆ రొట్టెలు తీయకూడదు. కానీ ఏంటో ఇతను వాతావరణం మాట తీరు అంతా కూడా కంగారుగా ఉంది. కానీ ముందు రోజు యుద్ధంలో ఇతను చూశాడు, దావీదు అక్కడ నల్లుని చేసుకుంటానని చెప్పడము విన్నాడు, దావీదు గొలియాతుని చంపడము విన్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమి బాగోక దైవజనుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క సముఖపు రొట్టెలు తెచ్చి ఎవరికి పెట్టేసారండి? దావీదు మహారాజుకి పెట్టేసినప్పుడు ఈ యొక్క 5 రొట్టెలు కూడా దావీదు ఏం చేస్తాడండి? తినేస్తాడు. తర్వాత బయలుదేరి వచ్చినప్పటి నుండి దూరముగానే ఉన్నారు, పవిత్రములే. యాజకునితో అనెను, లేకపోగా అతనికి ఇచ్చాను. చాలా. ఇప్పుడు దావీదు ఆ యొక్క దైవజనుని ఇంటికి రావడము, ఆ యొక్క దైవజనుని రొట్టెలు అడగడం ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారండి? దోయాగన్న ఒక అతను చూస్తున్నాడు. అతను ఎవరని చెప్పాను? ఎదోమీయుడు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి వాళ్ళకి కూడా తరతరాలు కూడా ఎప్పుడు కూడా పడదు, ఎప్పుడు కూడా వీళ్ళకి సఖ్యత అన్నది కానీ ఏది కూడా లేదు. ఎందువల్ల తల్లి గర్భంలోనే వాళ్ళకు కొట్టుకుంటానే వచ్చారనమాట. తల్లి గర్భంలోనే కొట్టుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరికీ ఏమాత్రం కూడా పడలేదు. కానీ ఇదంతా కూడా దావీదు మహారాజు అక్కడికి రావడము, ఆ దైవజనుడు రొట్టెలు అడగడము, దైవజనుడు సముఖపు రొట్టెలు తెచ్చి దావీదుకి ఇవ్వడము, దావీదు మహారాజు తినడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరు చూస్తున్నారంటే దోయాగు చూస్తున్నాడు. ఒక్కొక్కసారి మనం కళ్ళెట్టి చూసింది వేరు, చెవులెట్టి విన్నది వేరు. చూసిందంతా కూడా ఒక్కొక్కసారి నిజమైపోదు, అది మనం వింటేనే నిజమో ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో యాజకుడు తప్పు ఉందంటారా? యాజకుడు తప్పు లేదు. కానీ ఇప్పుడు దోయాగా అనుకుంటున్నాడు, ఇప్పుడు సౌలుకి తెలియకుండా దావీదు యాజకుడిని అక్కడికి రప్పించుకుంటాం, సముఖపు రొట్టెలు పెడతాం, ఇదంతా కూడా యాజకుడికి దావీదుకి తెలుసు అనుకుంటున్నాడు. ఎవరండి? దోయాగు. దూరం నుంచి చూస్తున్నాడు అన్నమాట. కానీ అక్కడ పరిస్థితి ఏమాత్రం కూడా
దోయాగుకు తెలియదు. కానీ దూరం నుంచి చూసి అయితే అనుకుంటున్నాడు. ఎందువల్లంటే ఒక్కొక్కరికి చాడీలు చెప్పడం బాగా అలవాటు. ఏంటండి, భుజం మీదే మోసుకెళ్ళిపోతారు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. అన్ని విషయాల్లో భయంకరమైన చెడ్డ లక్షణం ఏంటంటే మోత మోయడమే. ఏంటండి, ఇక్కడిది అక్కడ, అక్కడ చెప్పే వరకు కూడా వీళ్ళకి కడుపు పేలిపోద్ది అనమాట, బడేయాలి మనని. ఎందువలనంటే మనము ఇప్పుడు పాపాత్మరాలైన స్త్రీనన్నా క్షమించాడు, కానీ దేవుడు విగ్రహారాధన, చాడీలు ఇలాంటి ఏది కూడా మనకి పని చేయొద్దు. మనం మాట్లాడామంటే ఒక కుటుంబాన్ని కలిపేటట్టు ఉండాలి, కానీ ఒక కుటుంబాన్ని విడదీసేటట్టు మన మాట తీరు కానీ మన పద్ధతి కానీ ఎంత మాత్రం కూడా ఉండడానికి వీలు లేదు. కానీ దోయాగు ఎక్కడెక్కడ లేని మాటలన్నీ కూడా సౌలుతో చెప్పి ఒక్కొక్క స్టెప్ ఏం చేస్తున్నాడండి, పైకి ఎక్కాలని అనుకుంటున్నాడు. కానీ దోయాగు అనుకుంటున్నాడు, ఇప్పుడు దావీదు ఇక్కడికి వచ్చిన సంగతి నేను ఎంతటికి సౌలుకి చెప్పాలా అని ఎదురు చూస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, పశువుల కాపర్లకి పెద్ద పోస్ట్ వచ్చేసింది. ఏంటంటే సాడీలు చెప్పడం వల్ల పెద్ద పోస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ రకంగా వచ్చాడు ఇక్కడికి సౌలు దగ్గరికి? పనివాడిగా వచ్చాడు. అక్కడ వాళ్ళ ఫిలిష్తీయులు మొత్తం అందరినీ, అక్కడ సౌలు యుద్ధంలో మోయాబీలు, అమ్మోనీలు అందరినీ కూడా ఓడించినప్పుడు కొంత వెట్టి చాకరీ కింద కొంతమంది మనుషుల్ని తీసుకొని వస్తారు. ఆ రకంగా వచ్చిన మనిషి ఇప్పుడు ఏ పోస్ట్ వచ్చిందండి ఇతనికి? పశువుల కాపర్లకే పెద్ద. అక్కడ మేపి వాళ్ళందరూ కూడా మన పితరులకి ఏంటండి వృత్తి? పశువులే. ఆ పశువుల కాపర్లందరికీ కూడా ఇతను పెద్ద అయిపోయాడు. ఇప్పుడు పెద్ద అయిపోయినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రతిదీ కూడా ఆ యొక్క దైవజనుడి గురించి చెప్పడానికి ఇతను సిద్ధపడిపోయాడు. తర్వాత నేను తేలేదు, అడుగగా ఖడ్గమున్నది, దావీదు చాలండి. ఇప్పుడు ఈయన దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు ఆహారం అంటే రొట్టెలు పెట్టాడు. రొట్టెలు పెట్టిన తర్వాత ఈయన రొట్టెలు తినేస్తారు. రొట్టెలు తినేసి ఇంక ఈయన వెళ్ళిపోతాడేమో అని ఎవరు చూస్తున్నారండి? యాజకుడు చూస్తున్నాడు. చూస్తుంటే కూర్చొని ఏంటి ఒకసారి మనకి ఎక్కువ రోజులు టెస్ట్ వేస్తారనుకోండి, చుట్టాలు ఏమనుకుంటాం, వెళ్తున్నాం అని చెప్తే బాయ్ అని చెప్పడానికి సిద్ధంగా ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులను బట్టి ఏంటండి, పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ శుభ్రంగా ఇప్పుడు అసలు సముఖపు రొట్టెలే తీయకూడదు, మళ్ళీ రొట్టెలు పెట్టకుండా సముఖపు రొట్టెలు తీయకూడదు. కానీ సముఖపు రొట్టెలు తీసి పెట్టేశారంటే దావీదు ఎప్పుడు వెళ్ళిపోతే మంచిదని యాజకుడు చూస్తున్నాడు. ఏంటంటే సరైన విషయం ఏది కూడా యాజకునికి తెలియలేదు. తెలవలేని స్థితిలో శుభ్రంగా 5 రొట్టెలు తిన్నాక కూర్చొని మీ దగ్గర కత్తి ఏమైనా ఉన్నదా అని అడుగుతుంటే, అయ్యో బాబోయ్ టైంలో వచ్చి ఇప్పుడు ఈయన ఏమడుగుతున్నాడు? కత్తి అడుగుతున్నాడు. నా దగ్గర కత్తి ఏముంటుంది అని అనుకొని, అయ్యా మీరు ఎలా లోయలో గొలియాతుని చంపారు కదా, ఇప్పుడు గొలియాత్ దగ్గర ఉన్న కత్తితోటి ఏం చేస్తాడండి దావీదు? అతన్నే చంపేసేస్తాడనమాట. ముందు అక్కడ గులకరాయితోటి కొట్టిన తర్వాత అతని నేల పడిన తర్వాత అతని దగ్గర ఉన్న కత్తి తీసి ఆయన్నే చంపేస్తాడు. ఆ కత్తి ఇప్పుడు ఎక్కడ పెట్టారంటే ఆ మందిరంలో పెట్టారనమాట, బట్టతో చుట్టి పెట్టారు. పెట్టినప్పుడు ఈయన అంటున్నాడు దైవజనుడు, అయ్యా మీరు చంపిన కత్తి గొలియాత్ కత్తి తప్ప నా దగ్గర ఏదీ లేదంటే అయితే ఆ కత్తి నాకు ఇవ్వమని చెప్పినప్పుడు మళ్ళీ ఏది అడిగితే దైవజనుడు ఏం చేస్తున్నాడండి? ఏది అడిగితే అదే ఇచ్చేస్తున్నాడు. తర్వాత పారిపోయి చాలండి. ఈయన 5 రొట్టెలు తినేసి ఆ కత్తిని పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఎందువల్లంటే ఒకవేళ సౌలుని చంపేయాలంటే ఎప్పుడో చంపడానికి కాదు, ఇప్పుడు ఏంటంటే దగ్గర పెట్టుకోవడానికని ఆ యొక్క కత్తిని తీసుకొని పట్టుకొని దైవజనుడి దగ్గర నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి ఆకీష్ రాజు దగ్గరికి వచ్చేసేస్తాడు అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఎవరు చూస్తున్నారని చెప్పానండి? దోయాగు చూస్తున్నాడు. ఆ యొక్క దూరం నుంచి ఆ యొక్క దోయాగు ప్రతిదీ చూస్తున్నాడు. ఒక్కొక్కసారి మనం చూసింది వేరే చోట చెప్పడానికి ఎంత మాత్రం కూడా వీలులేదు. దానివల్ల ఎన్ని కుటుంబాలు కూలిపోతాయో అర్థం కాదు. ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే ఆ మాట మంచా చెడా, ఒక కుటుంబము ఆ మాట ద్వారా బాగుపడుతుందా, లేకపోతే ఆ మాట ద్వారా కుటుంబము
పాడైపోతుందా అన్నది మనం ఏం చేయాలంటే ఆలోచించి మాట్లాడాలి. మనకు నాలుక ఉంది కదా, నోరు ఉంది కదా అని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. అదే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. దావీదు అతని జనులను పలానా చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. ఒక పిచ్చల వృక్షము కింద నిలిచి ఉండగా ఇట్లా నేను బెన్యామీయులారా ఆలకించుడి, చేయునా తెలియజేయలేదే, చాలండి. ఇక్కడ ఏంటంటే దావీదు ఎక్కడున్నాడంటే ఆ యొక్క సౌలు ఎక్కడున్నాడంటే దావీదు గురించి తిరిగి 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 ఒక పిచ్చిల వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. ఆ యొక్క కూర్చొని ఉన్నప్పుడు ఆ యొక్క సౌలు సేవకులు అందరూ కూడా కూర్చొని ఉన్నారు. అక్కడ అందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ అందరూ ఉంటుండగా ఇప్పుడు సౌలు అంటున్నాడు, ఇప్పుడు ఏమని, అయ్యా బెన్యామీయులారా, ఇప్పుడు ఏ గోత్రం అన్నానండి సౌలుది? బెన్యామీను గోత్రం. బెన్యామీయులారా మీరు ఆలకించండి, ఇప్పుడు నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. ఇప్పుడు తన కుమారుడు ఏమని చెప్పాడని చెప్తానండి, ఎక్కువ చెప్తా ఉంటాను. యోనాతాను నువ్వు రాజు అవుతావు, నేను సైన్యాధిపతిని అవుతాను. ఈ మాట అందరికీ తెలుసు అంటాడు, కానీ ఎవరికి తెలియదు? సౌలుకు తెలియదు. మన ఇంట్లో జరిగిన విషయాలు ముందు ఎక్కడ తెలిసిపోతాయండి? బయట అంతా తెలిసిపోయిన తర్వాత తిరిగి 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 అంతా అయిపోయిన తర్వాత మన దాకా వస్తుంది. మన దాకా వచ్చాడు మనం చేయడానికి ఏది కూడా ఉండదు. కానీ ఇక్కడ అక్కడున్న బెన్యామీయులందరికీ తెలిసిపోయిందంటే ఏమని, తన యొక్క కుమారుడే దావీదు నువ్వు రాజు అవుతావు, నేను సైన్యాధిపతిని అవుతాను, నువ్వు రాజు అవుతావు, నేను సైన్యాధిపతిని అవుతానన్న మాట మీ అందరికీ తెలిసింది. కానీ నాకు ఒక్కరో కూడా వచ్చి చెప్పలేదు. నాకు చివరాఖరికి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసినప్పుడు మీరు ఎంతగా చెప్పలేదు నాకు ఈ మాట. ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను కదా ప్రజెంటు. ఇప్పుడు మీకు ఏదైనా పోస్ట్ కావాలన్నా, ఇప్పుడు మీకు ఏదైనా డబ్బులు కావాలన్నా, మీకు ఏదైనా అవసరం ఉన్నా, ఏది చేయాలన్నా కూడా నేనే కదా చేస్తాను. మీకు దావీదు ఏమాత్రం కూడా చెయ్యడు కదా. దావీదు ఎక్కడున్న విషయము నాకు చెప్పట్లేదు. మీకు పలానాది అన్నది విషయం కూడా నాకు మనసిప్పి ఎవరో కూడా మాట్లాడతలేదు. మీ ఏ విషయం అన్నది నాకు ఒకసారి తెలియచేయండి. ఇప్పుడు దావీదు ఎక్కడున్న విషయం నాకు తెలియచేయండి. మీకు నేను ఏం చేస్తాను, ఇంకా మంచి మంచి పోస్టులు నేను మీకు ఇస్తాను, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నేను పెడతాను అని అక్కడున్న జనాలందరినీ కూడా ఇప్పుడు ఎవరు అడుగుతున్నారండి? సౌలు అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా, అందరికీ తెలుసు దావీదు ఎక్కడున్నాడో తెలుసు, అక్కడ దావీదు ఎక్కడికి వస్తున్నాడో తెలుసు, అందరూ తెలుసు. కానీ ఎవ్వరు కూడా అక్కడ ఏం చేస్తున్నారు, నోరు విప్పట్లేదు. నేను మాట్లాడినంటే నేను మాట్లాడినప్పుడు మనం ఒక్కొక్కసారి మౌనమే అంగీకారం. పెళ్లిలో పెళ్లి కూతురు అడుగుతారు, నీకు ఇష్టమేనా? ఇష్టం కాదు, ఇప్పుడే చెప్పు, తర్వాత చెప్పడానికి వీల్లేదంటే పెళ్లి కూతురు నాకు ఇష్టం లేదంటదా? మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉంటే అంగీకారం. పాస్టర్ గారు ఏం చేస్తారంటే ముందుకి నడిపించేస్తారనమాట, జరగవలసిన ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ సౌలు అంటున్నాడు, మీ అందరికీ తెలుసు ఆ విషయం ఏదో, నాకు తెలియచేయండి అని అంటుంటే ఎవరు కూడా ఇప్పుడు ఏం చేస్తలేదండి, మాట్లాడతలేదు. కానీ లాస్ట్లో ఒకటి అన్నాడు, మిమ్మల్ని శతాధిపతులుగాను మంత్రులుగాను అధికారులుగాను చేయాలంటే ఎవరి చేతిలో ఉన్నది? నా చేతిలోనే ఉన్నది. కొంతమంది ఏంటంటే బట్టలు చూపిస్తే కడుపులో ఉన్నదంతా చెప్పేస్తారు. కొంతమంది బంగారానికి పడిపోతారు, కొంతమంది డబ్బులకి పడిపోతారు, కొంతమంది తిండికి చాలు. యాషావు ఏం చేస్తాడు, ఒక పూట తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. ఒక పూట తిండి ఎడితే చాలు ఊర్ల మీద విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఇతను దేనికి పడిపోతున్నాడండి? దోయాగు పోస్ట్ అనమాట. పెద్ద పెద్ద పోస్టులు వస్తున్నాయంటే పడిపోతున్నాడు. ఇప్పుడు సౌలు ఒకటే ఒక మాట అన్నాడు, సైన్యాధిపతిగా చేయాలన్నా శతాధిపతులుగా చేయాలన్నా ఏదైనా కూడా నేనే చేస్తాను కదా అని చెప్పినప్పుడు బళ్ళుమని అనేసాడు. అక్కడ నోబు దేశానికి దావీదు వచ్చాడు. ఎవరింటికి వచ్చాడంటే ఆ దైవజనుడి ఇంటికి వచ్చేసేసాడు. ఇప్పుడు దైవజనుడు విషయం చెప్పొచ్చు అంటారా? మనకు ప్రాణం పోయినా సరే దైవజనుడు మాటకు మనం ఏమాత్రం కూడా
తీయొద్దు. ఒకవేళ ఈ లోకంలో చాలామంది దైవజనుల మీద లేనిపోని అన్నీ మాట్లాడతారు. మన దైవజనుల మీద లేనిపోని ఏది కూడా మాట్లాడద్దు. ఒకవేళ దైవజనులు తప్పే చేశారనుకోండి, సేవకులకి 7 అంతుల తీర్పు, వినేవాళ్ళకి 1 వంతు తీర్పే. ఆ 7 అంతులు కూడా దేవుడే చూసుకుంటాడు. కానీ ఆ ఒక్కటి మనం తీర్పు తీర్చి మనము లోకంలో కలవద్దు, పాపంలో కలవద్దు. కానీ ఇక్కడ అందరూ కూడా మాట్లాడలేదు. కానీ దోయగా ఒక్కడే ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, దావీదు అక్కడికి వచ్చాడన్న విషయాన్ని చెప్తున్నాడు అనమాట. తర్వాత అప్పుడు ఎదోమీయుడైన దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి యెష్షయి కుమారుడు పారిపోయి చాలండి. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడండి, యెష్షయి కుమారుడు మళ్ళీ తండ్రి కాడి నుంచి చెప్పేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏమని ఒక పోస్ట్ ఇస్తాననేసరికి తండ్రి దగ్గర నుంచి చెప్పేస్తున్నాడు. ఆ యెష్షయి కుమారుడైన దావీదు అక్కడి నుంచి పారిపోయి అహీమెలెకు దగ్గరికి నోబన్న ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తున్నాడు. అక్కడ సముఖపు రొట్టెలు దైవజనుడు 5 రొట్టెలు పెట్టాడు. తర్వాత గొలియాతు యొక్క కత్తిని కూడా ఆయన తీసుకున్నాడు. ఇక్కడ జరిగిన విషయం అంతా ఎవరికి తెలుసండి, యాజకుడికి తెలుసు, దావీదుకి తెలుసు, వీళ్ళిద్దరికీ కూడా తెలుసు. అదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాటకి యాడ్ చేస్తాడు అనమాట. ఏమని, అయ్యా సేవకుడు దావీదుతో కలిసిపోయాడు మిమ్మల్ని చంపేయడానికి. ఏంటండి, సేవకుడు దావీదుతో కలిసిపోయాడు, వీళ్ళిద్దరూ ఒకటి అయ్యారంటే మిమ్మల్ని చంపేస్తారంటే పశువుల కాపర్లు ఏంటంటే తర్వాత రాజు తర్వాత పోస్ట్ కూడా ఇప్పుడు ఎవరికి వచ్చేస్తుంది, దోయాకు వచ్చేస్తుంది అనమాట. కానీ ఇందులో ఏ ఒక్క మాట అయినా నిజం ఉందంటారా? ఆయన వచ్చిన మాట వాస్తవమే, కానీ దేనికి ఆశించి కూడా ఈ దైవజనుడు ఏమాత్రం కూడా అక్కడ రొట్టెలు పెట్టలేదు. ఆకలిని అన్నాడు, ఆయన ఆహారం పెట్టాడు. ఆయన ఏ రకంగా అనుకున్నాడంటే సౌలు యొక్క అల్లుడు స్థానంలో ఉన్నాడని అనుకొని ఆదరించాడు, కానీ లేకపోతే దైవజనుడు ఏమాత్రం కూడా ఆదరించేవాడైతే కానే కాదు. తర్వాత గొలియాతు ఖడ్గమును కుమారుడు నగు యాజకులందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా ఆలకించుమనగా సౌలు దేవుని యొద్ద విచారణ చేసి అడగగా రాజా ఎవడున్నాడు, చాలండి. ఇప్పుడు నా మీద యుద్ధానికి నువ్వు కడుపు నిండా 5 రొట్టెలు పెట్టి ఆ యొక్క గొలియాతు కత్తి ఇచ్చి ఇప్పుడు ఆ కత్తితో నన్ను చంపడానికి పంపించావు. మళ్ళీ నువ్వు దేవుని దగ్గర ఇప్పుడు సేవకులు ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేస్తారండి, దేవుని దగ్గర విచారణ చేస్తారు. అప్పుడు రాజులు ఏంటంటే ఆ యొక్క యాజకుల దగ్గరికి వచ్చి ప్రవక్తల దగ్గరికి వచ్చి మేము యుద్ధానికి వెళ్తున్నాము, గెలుస్తామా లేదా అని వాళ్ళు ఏం చేసేవారంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేయించుకొని విచారణ చేయించుకొని యుద్ధానికి వెళ్ళేవారు. ఇప్పుడు అదే విధానంగా చూస్తున్నాడు అనమాట సౌలు. ఇప్పుడు ఆ యొక్క దావీదుని దగ్గరకు వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తాడండి. యాజకుడు చేసినట్టు ఉందా బైబిల్లో? ప్రార్థన చేసి కత్తి ఇచ్చేసి నువ్వు సౌలుతో చంపేస్తావు, నువ్వే రాజు అయిపోతావు అని చెప్పాడు ఆ యాజకుడు. అటువంటిది ఏది కూడా లేదు. కానీ ఇదంతా కూడా సౌలు తన సొంత నిర్ణయం తీసేసుకొని ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే నువ్వు దేవుని దగ్గర నువ్వేం చేసావు, విచారణ చేసినందుకు అయితే ఇప్పుడు నేను చచ్చిపోతున్నానా? ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న వాళ్ళ మీదకి ఏం వచ్చి పడిపోతాయండి, లేనిపోని అన్నీ వచ్చి పడిపోతాయి. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు, ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తాడండి ఈయన? దరిదాపు రాజు దగ్గరికి వచ్చేస్తాడనమాట. ఉట్టినే వచ్చేసినప్పుడు ఇప్పుడు ఇతను అంటున్నాడు, అయ్యా నువ్వు రాజుగారు కాబోయే అల్లుడు అని నేను ఏం చేశాను, ఆదరించాను అంతే, మీరు ఒకటే కదా అని అనుకున్నాను. వేరేలాగైతే నేను ఎంత మాత్రమును కూడా
నా ఇంటికి కానీ ఆ దేవుని సన్నిధిలో కానీ రావడం కానీ ఆ రొట్టెలు పెట్టడం కానీ నేను ఏది కూడా చేయను, నాకు ఇందులో ఎంత మాత్రం కూడా తెలవనే తెలియదు అంటే సౌలు ఏమంటున్నాడండి, నీకు అన్నీ కూడా తెలిసే చేసావు, అన్నీ కూడా తెలిసే చేసావు. ఎంత చెప్పినా సౌలు ఎంత మాత్రం కూడా వినే స్థితి ఎంత మాత్రం కూడా లేనేలేదు. తర్వాత ఈ నేరము మోపకుండును గాక తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా చాలండి. ఇప్పుడు రొట్టెలు పెట్టినందుకు ఇప్పుడు ఎవరెవరికి మరణం అంటండి, ఇప్పుడు పెట్టినవి నేను ఒక్కడే కాదంట. సౌలు ఏం చెప్పేస్తున్నాడు, నీ ఇంటి వారందరికీ కూడా ఆ యొక్క నోపు దేశంలో యాజకులే ఉంటారంట. అదంతా కూడా యాజకులు ఉండే ప్రదేశము. ఇప్పుడు ఇతను ఒక్కడే కాదు, అక్కడ యాజకులు ఉండే ప్రదేశం అంతటిని కూడా నేను ఏం చేస్తాను, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని చూడను వీళ్ళని చూడను అందరినీ కూడా చంపేస్తాను. దావీదు ఎక్కడున్నాడో చెప్పు, నువ్వేం ప్రార్థన చేసావో చెప్పు. ఎన్నిసార్లు అన్నా ఇప్పుడు అక్కడ నిజమైతే ఏ మాత్రం కూడా లేనేలేదు. ఈయన అంటున్నాడు, వచ్చింది వాస్తవమే కానీ అది నాకు ఎంత మాత్రం కూడా తెలియదు. నువ్వు చెప్తావా వీళ్ళందరినీ కూడా చంపేయమంటావా, చెప్తావా వీళ్ళందరినీ కూడా చంపేయమంటావా అంటే, రాజా నువ్వేం చేసినా సరే ఇప్పుడు అక్కడి నుంచి దావీదేమో ఆకీష్కి వెళ్ళిపోయాడు. కానీ ఆకి వెళ్ళిన విషయం ఎవరికి తెలియదండి, దైవజనుడికి ఏమాత్రం కూడా తెలియదు. ఇదే చెప్తా ఉంటుంటే సౌలు అనుకుంటున్నాడు, ఇంక నేను అనుకున్నది చేసేయాలి తప్పించి దైవజనుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎంత మాత్రం కూడా చెప్పట్లేదు. ఇప్పుడు సౌలుకు తెలుసు అభిషేకం పొందిన వారిని ఏమి అనకూడదని తెలుసు. కానీ యాజకుడి మీదకి వెళ్ళొచ్చు అంటారా సౌలు? తప్పుడు నిర్ణయాలు మనం అనుకుంటాము తయారుగా దొరుకుతున్నారు కదా దైవజనుల మీదకి వెళ్ళినట్లయితే. ఇప్పుడు మామూలుగా అయితే ఒకరికే శిక్ష, యాజకుల మీదకి వెళితేనంటండి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఒక్కరితోటే పోదు ఆ పాపము. ఎవరైతే ఆ యొక్క కీడికి పొంచి ఉంటున్నారో ఆ యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ తరతరాలు ఏమైపోతాయండి, ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోతాయి. ఇప్పుడు దైవజనులు తప్పు చేస్తారా, అది దేవుడే చూసుకుంటాడు. దేవుడి మీదకి అప్పగించేయాలి. దేవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి ఎవరికి వీల్లేదు. యేసయ్య ఈ లోకంలో తీర్పు తీర్చలేదు, మనం ఒకరి మీద తీర్పు తీర్చడానికి. మనం ఎంతటి వాళ్ళు, మన జీవితాలు ఏమాత్రమో మన బ్రతుకులు ఎందుకు పనికిరాని జీవితాలు. కానీ ఇక్కడ సౌలు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే యాజకులందరినీ కూడా నేను చంపేస్తాను. తర్వాత తెలియచేయకపోయినందునను కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. చాలండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఎంత అడిగినా ఆ యొక్క యాజకుడు చెప్పట్లేదనని సౌలు అంటున్నాడు, ఏమని అందరినీ కూడా చంపేయండి. ఇప్పుడు సౌలు వెనకాల చాలా జనాలు వస్తున్నారు. చాలా జనాలు వస్తుంటే అప్పుడు ఆ జనాలందరినీ అంటున్నాడు, మీరు వెళ్ళి ఇప్పుడు ఎవరిని చంపాలి, యాజకులను వాళ్ళ ఇంటి వారందరినీ చంపేయాలని అంటుంటే అక్కడ ఒక్కరు కూడా ఒప్పుకోవట్లేదు. నేను చంపను అనట్లేదు, చంపుతామనట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, సౌలుకు కూడా తెలుసు, యాజకుల దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని ఎంత మాత్రం కూడా అధికారం లేదు అన్నానని అక్కడ అప్పటి వరకు కూడా సౌలు వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళని ఎక్కడికి పడితే అక్కడ తీసుకొని వెళుతున్నాడు. ఇన్ని చేస్తున్నా కానీ ఈ యొక్క యాజకులను చంపమంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడో కూడా ఏం చేస్తలేదండి, ముందుకు ఎంత మాత్రం కూడా వెళ్ళట్లేదు. ఎందువల్లంటే వాళ్ళకి తెలుసు ఆ యొక్క సేవకుల మీదకి వెళ్ళినట్లయితే మేము ఒక్కరమే కాదు, మా పాపాలు మా బిడ్డల తరతరాలు వచ్చేస్తాయి. వాళ్ళని ఒక మాట అనడం కానీ వాళ్ళ జోలికి మేము వెళ్ళడం కానీ ఎంత మాత్రం కూడా చేయకూడదు అనుకుని సౌలు సేవకులందరూ కూడా అలా నించుండిపోతే సౌలు అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళి నేనున్నాను కదా, మీరు వెళ్ళి యాజకుడిని చంపేయండి. ఇప్పుడు హేబేల్ని చంపేశాడు కయ్యూను చంపేసినప్పుడు అనుకుంటున్నాడు ఇతను, నేను చంపేశాను కదా, నాకు ఏది కూడా సంబంధం లేదని అనుకుని ఎవరు కలగజేసుకున్నారండి, దేవుడు కలగజేసుకున్నాడు. హేబేల్ యొక్క రక్తం మాట్లాడుతుంది అనమాట. మనం అనుకుంటున్నాము మనం ఈ చేతగాని వాళ్ళం కదని అనుకుంటాం, మన దేవుడు చేతగాని వాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. వారం చెప్పుకుంటున్నాం ఎవరి రక్తం, ఇంకొకరిదే పేరు చెప్పాలి, నాబాల్ను చంపించేశాడు అహాబు. రక్తం ఎవరితో మాట్లాడిందండి, అక్కడికి ప్రవక్తనే పంపించేశాడు దేవుడు. కానీ ఆ ఏలియా ప్రవక్త వచ్చి ఎక్కడైతే ఆ రక్తం నాకినాయో నీ రక్తాన్ని కూడా అక్కడే నాకితే జరిగిందంటారా?
జరిగింది. ఎందువలనంటే ఆ యొక్క దేవుని బిడ్డల జోలికి కానీ దేవుని సేవకుల జోలికి కానీ మనం ఎంత మాత్రం కూడా వెళ్ళొద్దు. తప్పైందా ఎవరికి అప్పగించాలి? దేవునికే అప్పగించేయాలి. దేవుని శిక్ష వచ్చిందంటే తరతరాలు వస్తుంది. మనమైతే ఆ మనుషులను అప్పటికే చేస్తామేమో, కానీ దేవుని శిక్ష అయితే తరతరాల శిక్ష. మన వ్యాజ్యం అంతా కూడా దేవుని మీద వేసేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ సేవకులను అంటున్నాడు సౌలు, నేను ఎదుర్కొంటూ ఉన్నాను కదా, వాళ్ళని మీరు చంపండి. ఇప్పుడు ఇతను ఒక్కనే కాదు, అక్కడ ఉన్న యాజకులందరినీ కూడా, ఆ ఏరియాలో ఉన్న యాజకులందరినీ కూడా చంపేయండి అంటే ఆ చేతులు కట్టుకుని నిలబడిపోయారు. కానీ ఒక్కరు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదండి, ఎవరిని కూడా చంపడానికి ఇష్టపడలేని స్థితిలో ఇప్పుడు ఎవరున్నారండి అక్కడ చంపేస్తారనని దోయాగు. తర్వాత చదువుకుందాం. చెప్పాను, యాజకుల మీద పడి ఏం ధరించుకున్నారంటే అండి వాళ్ళు ఎఫోదు, ఇప్పుడు నిలువుటంగి ధరించుకొని ఉన్నారు. దేవుని పరిచర్యలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ దేవుని సన్నిధిలో ఉన్న 85 మందిని ఇప్పుడు ఇతను ఏం చేస్తాడండి, చంపేసాడు. ఇప్పుడు 85 మంది కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందువల్లంటే వాళ్ళు ఏం చేస్తారు, నాయన మీ చేతికి మా ఆత్మను అప్పగించేస్తున్నాను, నువ్వే తండ్రి, మా శక్తి కాదు, మా బలం కాదు. ఎందువల్లంటే ఆ యొక్క సౌలే దగ్గరుండి చంపించేస్తున్నది. ఇప్పుడు 85 మందిని చంపించేసిన సౌలు దావీదుని చిటికలోకి చంపించేయచ్చు. కానీ దావీదు యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉన్నదండి, దేవుని చేతిలో ఉన్నది. దేవుడు దావీదుకి మంచి ఆయుష్ ఇచ్చాడు, వృద్ధాప్యం వరకు. నువ్వు ఎన్ని యుద్ధాలు చేసినా ఏ యుద్ధంలో కూడా నువ్వు ఎంత మాత్రం కూడా చనిపోవు. ఎందువల్లంటే మన యొక్క ఆయుష్, మన యొక్క జీవితాలు, మన యొక్క బ్రతుకులు దేవుని చేతిలో ఉన్నంతసేపు లోకం మనల్ని ఏది కూడా ఎంత మాత్రం కూడా చేయలేదు. మనం లోకం హింసించే కొద్ది మనం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతాం తప్పించి ఇంకా మనం దేవునికి దగ్గర అయిపోతాం. కష్టాలు వచ్చినప్పుడు ఇంకా దేవునికి మనం దగ్గర అయిపోతాం. సుఖంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్రార్థనా జీవితంలో దేవునికి దూరం అయిపోతాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తామండి, దేవుని బహుగా దగ్గర అయిపోతాం అన్నమాట. ఒక్కొక్కసారి కష్టాలు రావడం కూడా మంచిదే. ఆ కష్టమే, లేకపోతే మనకు శరీరం ఎక్కడెక్కడ ప్రార్థనకి ఏమాత్రం కూడా సహకరించదు. కానీ ఇప్పుడు దావీదు అంతకంతకి దగ్గర అయిపోతున్నాడు. దావీదు దగ్గర అయిపోయే కొద్ది దావీదు అంతకంతకి ఆశీర్వదించబడుతున్నాడు. సౌలు అంతకంతకి దిగజారిపోతున్నాడు అనమాట, శపించబడిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, అంతకంతకి ఇప్పుడు మనకు కష్టాలు వస్తున్నాయేమో, నష్టాలు వస్తున్నాయేమో, మన కష్టాలు ఎంత మాత్రం అయితే ఏది కూడా కాదు. కొద్ది దినాలు మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి. అంతం వరకు, ఆ చివరి వరకు మన బిడ్డలు తరతరాలు ఎవరి చేతిలో ఉన్నారండి, దేవుని చేతిలో ఉన్నారు. కష్టం చూసి మనము భయపడవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. మనం జీవం కలిగిన దేవుని పాదాలు పట్టుకుంటున్నాము. మనం ఇప్పుడు ఈ స్థితిలో మనము లేమి స్థితిలో ఉన్నామేమో, మనకి ఈ పూటకి ఉండే స్థితిలో మనం ఉన్నామేమో. భవిష్యత్తు వచ్చి ఈ రోజుల్లో మనమే 10 మందికి పెట్టే స్థితిలో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఇతను అనుకోవాలి, దోయాగు ఇంతమంది కూడా చంపడానికి వెళ్తలేదు, నేను ఎందుకు వెళ్తున్నాను, ఎందువలనంటే ఎదోమీయులకిని ఇశ్రాయేలీలకిని పడదు అనుకుంటున్నాడు. నేను ఎప్పుడు చంపాలని అనుకుంటున్నాడు. కానీ ఆ స్థితి ఆ యొక్క బెన్యామీయుడైన సౌలుకు తెలవాలి. ఎందువల్లంటే మేమందరం కూడా ఎవరో ఇశ్రాయేలీలమే. ఇప్పుడు మన కుటుంబంలోనే శత్రువు ఉన్నాడు అనుకోండి, ఎవరికి చెప్పుకుంటాం, కుటుంబం అంతా ఒకటి అయిందనుకోండి, ఎవరు కూడా మనల్ని ఏమీ కూడా చేయలేరు. మన కుటుంబంలోని శత్రువులు వచ్చేసారంటే దేవునికి అప్పగించుకుంటాం, అంతకు మించి మనం ఏది కూడా చేయలేం. కానీ ఇక్కడ దావీదు ఇశ్రాయేలీయుడే, సౌలు కూడా గోత్రం అయితే వేరు, కానీ మొత్తం అంతా కూడా ఇశ్రాయేలీల సంతానమే. ఇప్పుడు ఇతను సౌలు ఆ దావీదుని చంపాలనుకుంటున్నాడు కనుక మధ్యవర్తులకి ఇప్పుడు ఏం చేశారండి, స్థానం వచ్చింది, ఎదోమీయుడికి స్థానం వచ్చింది. లేకపోతే ఎదోమీయుడికి స్థానం వస్తుందా వీళ్ళ మధ్యలోనూ, ఏమాత్రం కూడా స్థానం రాదు. కానీ దోయాగా అనుకుంటున్నాడు, నా అంతా ఇదైన మనిషి లేడు, నాకు ఇప్పటికే పశువుల కాపర్ల మీదే పెద్దన్నాను, ఇతన్ని చంపానంటే నా స్థితి ఇంకా మారిపోతుంది, నా బ్రతికి ఇంకా పెద్ద పోస్టులు. ఇప్పుడు పెద్ద పోస్టులు చేసిన వాళ్ళు చనిపోతారు, ఆ పూట తిన్నవాళ్ళు కూడా చనిపోతారు. మనం ఈ లోకం కొరకు కాదు, మన పరుగు ఎక్కడికండి, పరలోక పట్టణం కొరకు. మన మాట దినాన సేవకుల పాస్టర్ల దినోత్సవం, సేవకుల దినోత్సవం. మనకి తెలిసి సేవకులను ఒక నోటితో ఒక్క మాట కూడా ఏమాత్రం కూడా అనొద్దు. వాళ్ళు తప్పు చేశారా నాయనా, నా సేవకులు తప్పు చేస్తున్నారు, అది మీ చేతులకి అప్పగించేస్తున్నాం. మన నోటు మాటతో ఒక్క మాట కూడా మనం వాళ్ళ గురించి మంచి మాట్లాడొద్దు, చెడు మాట్లాడద్దు, ఏదైనా కూడా మనం ఎవరికి అప్పగించేయాలండి, దేవునికి అప్పగించేయాలి. దేవుడే వాళ్ళకి ఏం చేస్తాడో తగిన
తీర్పు తీరుస్తాడు. కానీ ఇంతమంది చంపడానికి రాలేదు సౌలు దగ్గర ఉన్న సేవకులు. కానీ దోయాగు వచ్చి ఏం చేస్తాడంటే ఈ యొక్క దైవజన్ని చంపేశాడు. అక్కడ ఉన్న 85 మంది పాస్టర్లను చంపేశాడండి. ఎంతమందినండి? 85 మందిని. వాళ్ళ కుటుంబాలు ఎంత ఘోషిస్తాయి. 85 కుటుంబాలు అంటే ఆషామాషం కుటుంబం అయితే కొన్ని ఒక్కరికైతే ఒక్కరిని చంపినప్పుడు కూడా అతనిలో మానవత్వం కానీ పశ్చాత్తాపం కానీ అతను ఎంత మాత్రం కూడా ఏమాత్రం కూడా కలగలేని స్థితిలో అనుకుంటున్నాడు. కానీ ఈ లోకం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరండి? దోయాగు. నేను అంతకంతకు సౌలు దగ్గర మంచి పేరు తెచ్చేసుకుంటాను, మంచి మార్కులు నేను కొట్టేసుకుంటాను అనుకుంటున్నాడు. కానీ దేవుని దగ్గర దేవునికి విరుద్ధంగా నేను జీవిస్తున్నాను. మా పితరుడైన ఏషావే జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటు కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. నేనైనా ఏం చేయాలి? దేవుని యొక్క పాదాల చెంత ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చాను. ఆ యొక్క వెట్టి చాకరి కింద వచ్చాను. దేవుని తెలుసుకున్నాను. ప్రభా మీ చిత్తం అయితే నన్ను క్షమించండి నాయన అనే స్థితి కలగకుండా ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడండి? ఎంతమంది పాపాలు నెత్తి మీద వేసుకున్నాడండి? 85 మంది దైవ సేవకులను ఇతను ఏం చేస్తాడంటే చంపేసాడు. తర్వాత కత్తివాత హతము చేశాను, మగవారినేమి ఆడవారినేమి కత్తివాత హతము చేశాను. పారిపోయి దావీదు నొద్దకు వచ్చి తెలియచేయగా ఉన్నందున మరణము రప్పించుటకు చాలండి. ఇప్పుడు 85 కుటుంబాలు అనమాట. 85 మంది సేవకులను చంపేసాడు, వాళ్ళ భార్యలను చంపేశాడు, పిల్లల్ని చంపేసాడు, వాళ్ళ యొక్క పశువులను చంపేశాడు. అనుకోవాలి ఒకరికొకరిని చంపుతూ ఉంటుంటే అయ్యో నేను ఒక్కడిని ఇంతమందిని చంపుతున్నాను, నా వెనకాల సౌలు వెనకాల ఇంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు సౌలు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధం చేసేవారేనా? యుద్ధం చేసేవారే. ఇప్పుడు యుద్ధం చేసేవారే వాళ్ళు కత్తి పట్టుకోలేదంటే నేను పట్టుకుంటున్నానని అంటే అర్థం చేసుకోవాలి. అవునంటారండి? ఇప్పుడు పిలాతు ఉన్నాడు, పిలాతు దగ్గరికి యేసయ్యని తీసుకొని వచ్చారు. పిలాతు దగ్గరికి యేసయ్యని తీసుకొని వచ్చినప్పుడు అందరూ కూడా ఏమంటున్నారు? సిలువేసేయండి సిలువేసేయండి అన్నది. అప్పుడు పిలాతు దగ్గరికి తన భార్య ఒక లేఖను పంపించింది. ఎందువల్లంటే ఆ నీతిమంతుని జోలికి నువ్వే మాత్రం కూడా వెళ్ళొద్దు, అవునని కానీ కాదని కానీ ఎంత మాత్రం కూడా చెప్పొద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క మాటను చదివి పిలాతు ఏం చేస్తాడండి? చేతులు కడిగేసుకున్నాడు. చేతులు కడిగేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు ఈ పాపము మా మీద మా పిల్లల మీద వేసేయండి, మా మీద మా పిల్లల మీద వేసేయండి. కానీ ఆ మాటను బట్టి కూడా దేవుడు ఏమాత్రం కూడా వాళ్ళని శపించలేదు. ఎందువల్లంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ శాపాలన్నీ వచ్చేసినాయి. దోయాగు అనుకుంటున్నాడు నాకు ఈ లోకంలో మంచి పోస్ట్ కావాలా, వీళ్ళు ఇంతమంది పిల్లలు ఏడుతున్నారు, భార్యలు ఏడుతున్నారు, ఆ యొక్క గార్ధబాలు ఎద్దులు ఇవన్నీ కూడా ఏడుతున్నా సరే నాకు మంచి పోస్ట్ కావాలి, మంచి పోస్ట్ కావాలనుకున్నాడు. కానీ నేను వీళ్ళ జోలికి వెళ్ళొద్దు అని ఏది కూడా అనుకోలేదు. ఇలా జరుగుతున్న సమయంలో యాజకునికి ఒక కుమారుడు ఉన్నాడంటే అండి, ఆ యొక్క దైవజనుడికి ఒక కుమారుడు. ఆ కుమారుడు పరుగును పెట్టుకొని ఆ యొక్క రాజు దగ్గర దావీదు దగ్గరికి పరుగును వచ్చేసినప్పుడు దావీదు అంటున్నాడు, ఏంటి ఇంత ఇలాగ వచ్చేసావంటే, అయ్యా దావీదా నువ్వు మా నాన్నగారి దగ్గరికి వచ్చి 5 రొట్టెలు తిన్నావు, కత్తి తీసుకున్నావు కదా, గొలియాతో కత్తి తీసుకున్నావు కదా, ఆ కత్తి తీసుకున్నదంతా కూడా దోయాగు చూశాడు. దోయాగు చూసి సౌలుకి చెప్పినప్పుడు సౌలు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క మా నోబు ప్రాంతంలో ఉన్న సేవకులనేంటి, పెద్దవారినేంటి, చిన్నవారినేంటి అందరినీ కూడా చంపించేస్తాడు. నేను ఇలా బయటకు వచ్చేసిన సంగతి ఎవరికి కూడా తెలియదు, నేను దొరికితే నన్ను కూడా చంపేస్తారని చెప్పినప్పుడు దావీదు అంటే ఒకసారి చూస్తాడంట, ఏంటి నేను ఇక్కడ రావడం చూస్తున్నాడు, ఇతను సౌలుకి రైట్ హ్యాండ్ కదా అనుకుంటే ఆ గొలియాతో కత్తి ఒక పోటు పొడిసేద్దుడు. ఎవరినండి? దోయాగిన. అప్పుడు చిటికని పొడిసి వెళ్ళిపోతుడు. కానీ ఒక్కొక్కసారి మనం వెనుక చూడకుండా చూసి వదిలేస్తాం. ఆ వదలడమే అనుకుంటాం, అయ్యో ఎందుకు వదిలేసానా అనుకుంటాం. కానీ ఆ ఒక్కటే మనలో చేసింది
తప్పు. సాధారణంగా దావీదు ఎవరిని కూడా వదలడు, శత్రువుని ఎంత మాత్రం కూడా వదలడు. కానీ దావీదు ఏం చేస్తాడంటే చూడకుండా దోయాగును చూసి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానని, ఆకలేసింది రొట్టెలు తిన్నాను, కత్తట్టుకుని వెళ్తున్నాను, నేను ఎవరైనా చంపుతున్నానా చేస్తున్నాను, ఇక్కడ జరిగింది మంచే కదా అనుకొని మంచిగా తీసుకుంటే మంచి, చెడుగా తీసుకుంటే చెడు. దావీదు ఏం చేస్తాడంటే మంచిగా ఆలోచించి ఏం చేస్తాడంటే వెళ్ళిపోయాడు. అప్పుడు కుమారుడు వచ్చి చెప్పేంతవరకు కూడా దావీదులో ఏమాత్రం కూడా ఆలోచన కానీ ఎంత మాత్రం కూడా రాలేదు. అప్పుడు అంటున్నాడు కుమారుడితోటి, నా శత్రువు నీ శత్రువు ఒక్కలే, ఇప్పుడు నన్ను చంపితేనే నీ మీదకి వస్తుంది, నా ప్రాణం నీ ప్రాణము అడ్డేస్తున్నాను. ఇంతమంది చనిపోవడానికి కారణము నేనే. ఎందువల్లంటే ప్రతి విషయంలోనూ కూడా దేవుడు దావీదుకి నచ్చింది ఏంటంటే పశ్చాత్తాపం పడతాడు. ఏంటండి? పశ్చాత్తాపం. ఏ విషయంలోనూ కూడా నాతాను ప్రవక్త వచ్చినప్పుడు పశ్చాత్తాపం పడ్డాడు. చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఏదైనా మాట్లాడినట్లయితే ఇప్పుడు కుర్రాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, అది నిజమో కాదని అనుకున్నాడా? అయ్యో దోయాగు చూస్తాడు కదా, ఆ పాపము నాదే, ఆ తప్పు నాదే, నేను అతను ఒక్కరిని చంపేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఇంత 85 మంది సేవకుల కుటుంబాల్లో ఇదయ్యేది కాదు, నేను చేసింది తప్పు అనని. ఇప్పుడు ఈ కుమారుడిని ఏం చేశాడంటే దావీదు రాజు అయిన తర్వాత కూడా ఏం చేశాడండి పక్కన పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు దోయాగా ఆశీర్వదించబడ్డాడు, ఈ కుమారుడు ఆశీర్వదించబడ్డా? ఈ కుమారుడే ఆశీర్వదించబడ్డాడు. కానీ అనుకుంటున్నాడు వాళ్ళందరినీ చంపేసినట్లయితే నేను అంతకంతకి ఒక స్థితిలోనికి వెళ్ళిపోతాను, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతానని దోయాగా అనుకున్నాడు. కానీ మనం అనుకున్న ఊహలు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మనం అనుకోవచ్చు నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను. దేవుని చిత్తం లేకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు కానీ ఒక అడుగు కూడా వెనక్కి కానీ ఏమాత్రం కూడా వేయలేం. రాత్రంతా ఆలోచిస్తాం, తెల్లారిదాకా మన ప్రాణమే లేకపోతే మనం చేసేది. పోయిన ఆదివారం ఉన్నవాళ్ళు ఈ ఆదివారం చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకన్నా మన యోగ్యులము గొప్పవారం అయితే కాదు. కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి దేవుడు ఏం చేస్తాడండి మనల్ని ఈ విధంగా దీవింపచేశాడు, ఆశీర్వదించబడ్డాడు. కానీ ఒక విషయం తెలిసినప్పుడు ఆ సేవకులన్న మాట ఎందువల్లంటే దావీదుకి సేవకులన్న దేవుడు మాటలన్నా కూడా చాలా ఇష్టం అనమాట. ఒక గుహలోనికి వెళ్ళి దావీదు ఏడుస్తున్నాడంట, కన్నీరు కారుస్తున్నాడు. ప్రవ్వా నేను చేసింది తప్పు. ఇప్పుడు బెత్షెబాతో చేసిన పాపానికి కూడా దావీదు ఇప్పుడు ఏం చేస్తాడండి 51వ కీర్తన రాశాడు. నాయనా నన్ను హిస్సోపుతో కడగండి అయ్యా, నా పాపాలు హిమం కంటే తెల్లగా నన్ను కడగండి అయ్యా, అయ్యింది ఏదో అయిపోయింది, నన్ను మీరు కడగాలి, మీ చేతిలోనే ఉన్నా తప్పించి నేను చేసేది ఏది కూడా లేదు. కానీ ఇంతమందిని చంపేశారని చెప్పినప్పుడు దావీదు అంటే ఒక కీర్తన రాశాడంటండి. అదే కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం పైనుంచి చదవాలి. 52 పైనుంచి. అతనితో చెప్పినప్పుడు చాలండి. ఇప్పుడు ఇదేంటండి, ఏదో మీడైనా దోయాగు సౌలునొద్దకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు చాలండి. దావీదులో నచ్చింది ఏంటంటే ఆనందంలోనూ కూడా దేవుని స్తుతిస్తాడు, బాధల్లో కూడా స్తుతిస్తాడు. కానీ బాధల్లో స్తుతించడం చాలా కష్టం. మనం ఒకటే మాట అంటాం, అప్పటి వరకు కూడా మేలులు పొందుకుంటాం, 99 మేలులు పొందుకుంటాం. ఒక ఆపద వచ్చేటప్పటికి దేవుడు నాకు ఏం చేస్తాడు. కానీ ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఇప్పుడు దావీదు అయితే సేఫ్గా ఉన్నాడు, దావీదు కుటుంబం సేఫ్గా ఉంది. ఇప్పుడు దావీదు ఎదుటి వాళ్ళకి బాధ కలిగినా దావీదు ఏం చేస్తున్నాడో తనదే అనుకొని బాధపడతాడు. మనం కూడా ఎదుటి వాళ్ళ బాధల్లో మనం ఏం చేయాలి, బాధపడాలి. అదే తన కుమారుడికి రాసిన సొలొమోను రాసింది ఇప్పుడు ఏంటంటే ఒక జన్మదినము కంటే మరణదినము శ్రేష్టము. ఇప్పుడు ఏంటంటే మంచి పెళ్ళింటికి అందరూ కూడా వస్తారు, దుఃఖించిన వారి ఇంటికి మనం వెళ్ళడము చాలా శ్రేష్టము. ఇక్కడ కూడా దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంతమంది చనిపోయారు కదా అని ఇప్పుడు దావీదు ఒక కీర్తనే రాస్తున్నాడు. మొదటి మాట, సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యముండును, మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. ఇప్పుడు ఎవరికి ఇష్టం అంటండి, దోయాగుకి ఇష్టం అన్నమాట. దోయాగు నువ్వింత పని చేస్తావని నేను ఎంత మాత్రం కూడా అనుకోలేదు, అనుకోని ఉంటే నిన్ను అక్కడే నేను చంపేద్దును.
మేలు చేయాలి తప్పించి నువ్వు కీడు ఎంత మాత్రం కూడా చేయొద్దు. నువ్వు దూరం నుంచి చూసిన దాంట్లో నిజం ఎంత మాత్రమును కూడా లేనే లేదు. అక్కడ దైవజనుడు నేను వస్తున్నానని దైవజనుడికి తెలియదు, నేను అక్కడ రొట్టెలు అడుగుతానని కూడా దైవజనుడికి తెలియదు, నేను కత్తి పట్టుకున్నది కూడా సౌలుని చంపడానికి ఎంత మాత్రం కూడా కాదు. సౌలుని చంపాలని అనుకుంటే 16 సార్లు నా చేతికి చిక్కినప్పుడే నేను సౌలుని చంపేయాలి. కానీ ఇందులో నిజమేది కూడా లేకుండా నువ్వేం చేస్తున్నావు, ఏంటో ఈ లోకంలో ఉన్న ఆ యొక్క పోస్టుల గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ నిజమైన దేవుడు నువ్వేం చేస్తున్నావు, చాలా బాధ పెడుతున్నావు అని దావీదు మహారాజు కన్నీటితో రాసిన కీర్తన అన్నమాట. తర్వాత కపటమైన నాలుక గలవాడా, సదాకాలము నిన్ను అణగగొట్టును, చాలండి. కపటమైన నాలుక. ఇప్పుడు మన నాలుకని అంటే దేవుడు మంచి ఒక దాంట్లో బంధించేశాడు. పైన 16 కింద 16 మొత్తం 32 పళ్ళ మధ్యలో నాలుకని ఏం చేశాడండి, బంధించేశాడు. నాలుక చాలా ప్రమాదకరమైనది. ఎందువల్లంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేయడం బట్టి, ఇప్పుడు ఇక్కడ దోయాగ ఇక్కడ లేని మాట చెప్పడం బట్టి 85 కుటుంబాలు ఎందుకు పనికి రాకుండా సేవకుల కుటుంబాలు ఇదైపోయినాయి. కానీ ఆ యొక్క దోయాగు గురించి దావీదు రాస్తున్నాడు, కపటమైన నాలుక గలవాడా. ఇప్పుడు ఆ యొక్క మంగళ కత్తి తల కట్టింగ్ అంతకన్నా పదునైనది అంటండి, ఆ కత్తి కన్నా పదునైన ఈ నాలుకను బట్టి నువ్వేం చేస్తున్నావు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కపటమైన మాటలు నువ్వు పలుకుతున్నావు. ఇలాంటి ఏమాత్రం కూడా పలకొద్దు. ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని బట్టి నీ పిల్ల తరతరాలు ఏమైపోతాయి, శపించబడితే. ఒక్కడితో పోతలేదండి పాపము, ఎక్కడికి వెళ్ళిపోతుంది, పిల్ల తరతరాలు వెళ్ళిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు నేను అంతకంతకు ఆశీర్వదించబడుతున్నాను, అభివృద్ధి చెందబడుతున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ నీ కుటుంబం ఎంత మాత్రం కూడా ఆశీర్వదించబడతాం కానీ అభివృద్ధి చెందడం కానీ ఏ మాత్రం కూడా లేనే లేదు అని దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడండి, కీర్తన రాస్తున్నాడు. తర్వాత నుంచు కనుక చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాడంట దోయాగు, నేను ఇంతమందిని చంపేశాను, నేను చాలా బాగున్నానని అనుకుంటున్నాడంట. కానీ కీర్తన రాసేటప్పటికి ఆ దోయాగు జీవితం కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ దోయాగు కుటుంబం అంట సర్వనాశనం అయిపోయిందంట. ఏమైపోయింది, ఎందుకు పనికి రాకుండా సర్వనాశనం. ఆ యొక్క సౌలు విడిచిపెట్టేసాడు. తర్వాత సింహాసనం ఎవరు వచ్చేసారండి, దావీదు వచ్చేసాడు. దావీదు వచ్చేది అక్కడ ఏమన్నా స్థానం ఉందంటారా దోయాకి, ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు తను ఒక్కడు చేసిన పాపానికి కుటుంబం నాశనం అయిపోయింది. నాశనం అయిపోయి తినడానికి లేని స్థితిలో, ఉండడానికి లేని స్థితిలో, జనాలందరూ కూడా సజీవంగా ఉండగానే ఊరిలోంచి అతను ఏం చేస్తారంటండి, బయటికి గెంటేస్తారంట. బయటికి గెంటేసేసినప్పుడు మన కుష్ఠరోగుల గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అక్కడ దూరంగా ఉన్న కుష్ఠరోగులకైనా ముద్ద పెట్టారంట, కానీ ఇతనికి ఏమాత్రం కూడా ముద్ద పెట్టలేదు. ఆ కుటుంబం ఎందుకు పనికి రాకుండా అయిపోతే అడుక్కుని తినే స్థితి వచ్చినప్పుడు కూడా జనాలందరూ ఏం చేస్తున్నారంటండి, నవ్వుతున్నారంట. ఇప్పుడు ఎవరన్నా ఎంత లేనోళ్ళు అడుక్కునే వాళ్ళైనా మనం ఏం చేస్తాము, మనకున్న దాంట్లోనే పెడతాం. ఎంత మూర్ఖులైనా పెట్టకుండా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఉన్నంతట్లో కొద్దో గొప్ప పెడతారు. కానీ ఇతను తినడానికి తిండి లేని స్థితిలోనంటే లోకమంతా ఏం చేస్తుందంటండి, నవ్వుతుందండి. లోకమంతా నవ్వుతుందంటే మరి 85 మందిని నువ్వు చంపేస్తుంటే కుటుంబాలు, మరి అప్పుడు నీకు నవ్వు వచ్చింది కదా. అక్కడ సౌలు సేవకులు ఇంతమంది ఉన్నారు, ఎవరైనా చంపుతామని వచ్చారా, నోటు మాటతో ఒక్క మాట అయినా మాట్లాడారా. మనం చెప్తాం కదా, సేవకుల జోలికి ఎప్పుడూ పోవద్దు. నీకు నచ్చిందా దేవుని మందిరానికి రా, నచ్చిందా ఒక పాట పాడు, నచ్చిందా వాక్యం విను, నీకు చేయాలనుకున్న పరిచర్య చెయ్యి, నువ్వు చేయకూడదు అనుకున్నావు రా కూర్చో వెళ్ళిపో, అంతే తప్పించి నువ్వు ఒక మాట మన దేవుని మందిరంలోకి వచ్చి మన నోరు స్తుతించడానికి ఉండాలి తప్పించి ఒకళ్ళ మీద లేని మాటలు ఉన్నట్టు ఉన్న మాటలు లేనట్టు చెప్పడానికి ఎంత మాత్రం మన నోరు ఎంత నోరుంది కదని ఎంత వాగేస్తే చివరాగరికి వచ్చాడు మన పిల్లలు లేని స్థితిలోకి వచ్చాడు. లోకమంతా ఏం చేస్తుంటే అదే నోర్లన్నీ కూడా నవ్వుతాయి. ఆ స్థితి మనకు అవసరం అంటారా? ఎంత మాత్రం కూడా స్థితి వద్దు. ఎందువల్లంటే ఒక్క హన్నా చేసిన ప్రార్థన బిడ్డల తరతరాలో ఆశీర్వాదం, ఒక్క దోయగ చేసిన పాపానికి బిడ్డల తరతరాలు ఎందుకు పనికిరాలని స్థితిలో వాళ్ళని పెట్టినప్పుడు కుటుంబాలు ఉన్న కుటుంబాలన్నీ కూడా నవ్వుతున్నాయి అంటండి. దావీదు రాస్తున్నాడు ఆషామాషి. దావీదు అంటే ఆ యొక్క
దావీదు ఒక సంతానంలో నుంచి యేసయ్య వచ్చాడు. ప్రతి మాట కూడా దేవుని యొక్క మాటే. ఇప్పుడు లోకమంతా కూడా నవ్వుతుందంటే చివరాఖరిగా పోస్టులు ఏమన్నా అన్నం పెట్టినాయా దోయాకి? ఏది కూడా పెట్టలేదు. లోకమంతా నవ్వుతుంది. తినడానికి లేక, ఉండడానికి లేక, ఏది కూడా లేక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరిని చంపేసి పైకి ఎక్కాలనుకున్నాడండి? సేవకుని కన్నా ముందు దావీదుని చంపేసి అతను పైకి ఎక్కాలనుకున్నాడు. తర్వాత వచనం చాలండి. దావీదు ఎలాగున్నాడంటే అండి, పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉన్నాడు. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు అనుకున్నాడు దోయాగు, ఇప్పుడు వీళ్ళందరూ దొరికేస్తారు, 85 మంది దొరికేస్తారు కదా, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ చంపేస్తుంది, నేను ఎవరిని చంపేస్తాను? దావీదునే చంపేస్తానని అనుకున్నాడు. కానీ దోయాగు ఎందుకు పనికిరాలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు వరకు కూడా అక్కడెక్కడ దాగి ఉన్న దావీదు ఇప్పుడు ఎలాగున్నాడంటే పచ్చని ఒలీవ చెట్టు వలె. మనం సేవకుల జోలికి వెళ్ళకుండా ఉంటే మన కుటుంబం ఎలాగుంటుందండి? పచ్చని ఒలీవల చెట్టు. ఏమనాలి? పచ్చని ఒలీవల చెట్టు వలె ఉండాలి. ఇప్పుడు దావీదులాగా ఉందామా, దోయాగులాగా ఉందామా? తర్వాత చదువుదాం. నమ్మిక ఎంచున్నాను, ఉత్తమమైనది చాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఇది రాసేటప్పటికి చివరాఖరికి వచ్చేటికి దావీదు సింహాసనం ఎక్కేసాడు. ఆయన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఇప్పుడు సేవకుని కొడుకుని వదిలేశాడంటారా? ఏం మాత్రం కూడా వదలలేదు. సౌలు ఏమైపోయాడు, దోయాగు ఏమైపోయాడు, ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరిగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకొనుము. చాలండి, ఒక్క మాట చాలు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము ఇప్పుడు వరకు కూడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను చాలండి. దేవుని సన్నిధానానికి వచ్చి మనం నోటుకుండా స్తుతి రావాలి తప్పించి చెడ్డ మాటలు ఎంత మాత్రం కూడా రావద్దు. ఇప్పుడు చెప్పిందే మరలా చెప్తున్నాను. సేవకుల విషయంలో మనము చెడ్డ మాటలు పలకొద్దు. సేవకులు తప్పే చేశారా, అది దేవునికి అప్పగించే. నువ్వు ప్రార్థన చేయి, అయ్యా నా సేవకులు మీరు మార్చండి. సేవకులు మంచివారైనప్పుడు నువ్వు కపటమైన మాటలు చెప్పావా, నీ కుటుంబం ఏమైపోద్ది? దోయాగు కుటుంబం వల్లే నీ కుటుంబం అయిపోద్ది. మనం వీలైతే ప్రార్థన చేయాలి, మార్చాలి తప్పించి ఈ లోకంలో సేవకుల జోలికి కానీ, సంఘాల జోలికి కానీ, దేవుని బిడ్డల జోలికి కానీ ఎంత మాత్రం కూడా వెళ్ళదు. వెళ్ళినట్లయితే దేవుడు కలగజేసుకుంటాడు. వాళ్ళ కుటుంబం ఎందుకు పనికి రాకుండా, దోయాగు కుటుంబము పనికిరానట్టు వాళ్ళ కుటుంబాలు కూడా పనికిరావు. ఇప్పుడు ఎన్న వాక్యాన్ని బట్టి మనం ఎలాగ ఉండాలండి? పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉండాలి. ప్రభా, సేవకులు తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే సేవకులకి 7 వంతుల తీర్పు, మామూలు వాళ్ళకి ఒక కొంత తీర్పు. ఇప్పుడు యొక్క దినాన్ని అందరూ అంటారు మీకు సేవకులు అవునండి సేవకులు తినొచ్చు. కొంతమంది అంటారు మా సేవకులు మంచోళ్ళు కాదు కానీ సన్మానాలు చేసి, మంచోళ్ళు కాదు నీకెందుకు? అవునంటారా? మంచోళ్ళు కాకపోతే నీకెందుకు, మంచోళ్ళు అయితే నీకెందుకు? నువ్వు మంచిదానవా? నువ్వు మంచిదాను, నేను మంచిదాన్న, నాలో ఏం మంచి ఉన్నది, నేను ఎవరికి ఏం మంచి చేస్తున్నాను అన్నది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మన ఒకరి జోలికి మనము వెళ్ళదు. దేవుడికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి మా వందనాలండి. సంఘ బిడ్డలకి అందరికీ మా వందనాలండి. నాకైతే టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. టైఫాయిడ్ జ్వరం వస్తుంది. అప్పుడు నాకు కొంచెం ఆయాసం వచ్చేది, వంగున్న ఆయాసం వచ్చేది, నడిచినా వచ్చేది. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. నేను పోయిన ఆదివారం మా అబ్బాయి అన్నాడు సారీ స్కానింగ్ ఎక్స్రే అయ్యి తీపిద్దాము, తీసిన తర్వాత స్కానింగ్ తీద్దాము అని మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రాసిచ్చారండి. ఈసీజీ తీశారు, ఎక్స్రే తీశారండి. ఎక్స్రేలు అయితే బాగానే ఉందన్నారు, ఈసీజీలు అయితే చాలా తేడా ఉంది అని అన్నారు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే నువ్వు స్కానింగ్ తీయించు అని అన్నారు. నేను ఆ వేళ ఆదివారం కదా, నేను చర్చికి వెళ్ళాలి, సాక్రిమెంట్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత అప్పుడు చూద్దాంలే, తర్వాత వెళ్దాం హాస్పిటల్కి అని నేను అన్నాను. నేను ఆ వేళ 1 గంట అయినప్పటికీ చర్చికి వచ్చానండి. సాక్రిమెంట్ తీసుకున్నడికి నాకైతే ఏమీ తెలియదు, ఏమో ఏం చెప్పారో ఏమో, నాకేమి తేడా కూడా నాకేమీ చెప్పలేదు. అది మా అబ్బాయి అయితే పాస్టర్ గారితో చెప్పాడు. ఆవిడ సరే నేను ప్రార్థన చేస్తానులే అని ఆ రోజు చేసి ఫస్ట్ సారి ప్రార్థన చేసింది. నాకు చాలా తేడా ఉన్నదంట. పాస్టర్ గారు అంటున్నారు అమ్మ నువ్వు కింద కూర్చోకు పైన కూర్చో అన్నారు.
ఎందుకు ఇలా అంటున్నారు అనుకున్నాను. కానీ లేదండి, నేను కిందే కూర్చుంటానని అన్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు చాలా తేడాగా ఉంది అని, నీకు మళ్ళీ లేషన్ చేస్తానమ్మా అందరూ వెళ్ళిన తర్వాత నీకు టైం పడుతుందని అన్నారు. నేను అలాగనే ఉన్నాను. ఈవిడ నాకేంటి గుండెకి తేడా ఉందని ప్రార్థన చేస్తున్నారు ఏంటి అని అనుకున్నాను. కానీ నాకు తేడా ఉందని నేను ఏమనుకోలేదు. ఎందుకంటే నేను ఏమొచ్చినా గమ్ముని పట్టించుకోను, నా దేవుడే చూసుకుంటాడు కదా అని నేను ఏ ట్యాబ్లెట్ ఏదో 1-2 ట్యాబ్లెట్లు వేసుకుంటాను. ఇంక అంతకన్నా నేను ఇంకేమి వేసుకోను. సరే అనుకుని నేను ప్రార్థన కూర్చున్నాను. 5 గంటల దాకా కూర్చున్నాను. పాస్టర్ గారు అయితే 2 గంటల దాకా ప్రార్థన చేశారు. చేసి ఆవిడ అంది, చాలా బాగుందమ్మా, తగ్గింది, నీకు అన్నీ దేవుడే నీకు తీసివేసాడు అని పాస్టర్ గారు చెప్పారు. కానీ స్కానింగ్ తీయించుకున్నప్పుడు కూడా నువ్వు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళే ముందు నాకు ఫోన్ చేసి వెళ్ళు అని అంది. నేను అన్నాడు పాస్టర్ గారు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తే గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆయన ఈసీజీ చూసిన వెంటనే స్కానింగ్ తీసుకోమని అన్నారు. నేను అనుకున్నాను, తండ్రి నాకేంటో నాకేమీ అర్థం కావట్లేదు, ఏమో నాకు ఏమున్నదో తండ్రి, ఏదైనా అయినా నీ చిత్తమే కానీ తండ్రి నా చిత్తం ఏమీ లేదు. ఏంటంటే మా కుటుంబంలో ఇలాంటివి ఎన్నో జరిగినాయి. అన్నీ కూడా నా తండ్రి ముందు భయంకరంగా ఉండి తర్వాత మళ్ళీ ఏ స్కానింగ్ తీసినా కూడా అంత నార్మల్ వచ్చేది. ఆయన నీవే ఉన్నావు తండ్రి, ఇప్పుడు కూడా నీవే నాకు సహాయం చేసే దేవుడు, డాక్టర్లు కాదు తండ్రి, నీ ద్వారాగానే కార్యం నెరవేరాలని నేను 3:30 దాకా డాక్టర్లు వచ్చేదాకా అక్కడే కూర్చున్నాను. దేవుని కోసమే నేను ప్రార్థించుకున్నాను. డాక్టర్ గారు వచ్చాడు, స్కానింగ్ తీసుకురామని అన్నారు. నేను స్కానింగ్ తీసినప్పుడు కూడా నేను దేవుడిని అనుకున్నాను, ఏదైనా నీ చిత్తమే తండ్రి అని. అయితే స్కానింగ్ అంతా మొత్తం నార్మల్ వచ్చింది, ఏమీ లేదని అన్నారు. నేను అప్పుడు డాక్టర్ గారిని అడిగాను, ఏంటి మీరు ఈసీజీలో తేడా ఉన్నదన్నారు, స్కానింగ్లో ఎందుకు తేడా లేదని అన్నారు అంటే, ఒక్కొక్కసారి కరెంటు వల్ల అలా వస్తుందిలే అని అన్నారు అని నేను అనుకున్నాను, అదేమి కాదు, నా దేవుడు గొప్ప దేవుడు, స్కానింగ్ కరెంటు కాదు, ఏమి కాదు, నా దేవుడు చేసిన మేలు ఇది అని నేను మనసులో దేవుడికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకున్నాను. కానీ పాస్టర్ గారు అయితే ప్రార్థన వల్లనే నాకు ఈ వ్యాధిని తీసివేశాడు దేవుడు. మనం అప్పుడు ప్రార్థన చేయించుకోకుండా నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకో, ఏమవును నాకు ఏదో తేడా వచ్చింది, తేడాకే వచ్చును. అయితే నాకు నా భర్త నీకు ఏం తేడా వచ్చింది అని అడిగాడు. ఏమో నాకైతే తెలియదు, నీకేమి నేను చెప్పినాను. తర్వాత మా ఏర్వేని చెప్పింది, నీకు వాలు మూసిపోయిందని అన్నారు. నేనైతే ఎంతగానో భయపడ్డాము. అయితే మా బుజ్జి కూడా చాలా ఏడ్చిందంటే నాకైతే ఏమీ తెలియదు. నాకు ఏమీ కొంచెం భారం అనిపించింది, కానీ నీకు అంతకన్నా ఏమీ అనిపించలేదు. నేను ఏమొచ్చినా కానీ నా దేవుడే చూసుకుంటాడని నేను దేవుడి మీదే భారం వేస్తాను. ఎందుకంటే ఇదే కాదు, మా అబ్బాయి విషయంలో కూడా ముందుగానే ఎంతగానో భయపడినా కానీ తర్వాత అంతా నార్మల్లే వచ్చేది. ఇదే ధైర్యంతో నిన్నాను పాస్టర్ గారు నా తండ్రి ప్రార్థన వలన మా తండ్రి నాయన నేను ఈ రోజులో నిలబడ్డం అంటే తండ్రి ఆవిడ ప్రార్థన, దేవుడి కృప. మా సంఘ బిడ్డలు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తారు. మా సంఘంలో ఎవరికి ఏమొచ్చినా కానీ సంఘం అంతా ప్రార్థన చేస్తారు. మా సంఘాన్ని దీవించాలి, మా సంఘ బిడ్డలను దీవించాలి, మా సంఘ కాపుని దీవించాలి. కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ డాక్టర్ కన్నా ముందు మన పాస్టర్ గారితో చెప్పుకోవాలి. ఆవిడ ప్రార్థన వల్ల మనం ఎటువంటి వ్యాధులను కూడా దేవుడు తీసివేస్తాడని దేవుని కోరుకున్నాం. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. దినాన్ని విన్న వాక్యాన్ని బట్టి నా కుటుంబం పచ్చని ఒలేవా చెట్టు వల్లే ఉండాలన్న వాళ్ళందరూ పైకి లేసి నిలబడండి, దోయాగలా ఉండాలని వాళ్ళందరూ కింద కూర్చోండి. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా యొక్క దినాన్ని చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నా సంఘ బిడ్డలు మంచివారు ప్రభా, దోయాగలాగా ఎవ్వరూ ఉండరు నాయన. అయ్యా ఎందువలనంటే నాయన బిడ్డలు తరతరాలు ప్రభా తినడానికి తిండి లేక క్షీణించిపోయింది నాయన. అయ్యా జనాలందరూ కూడా నాయన వాళ్ళ కుటుంబాన్ని చూసి నవ్వేరు నాయన, ఎవరు ఆదరించలేదు, ఎవరు నాయన చేరదీయలేదు ప్రభా. అయ్యా ఎందువల్లంటే సేవకుల జోలికి ఎవరు వెళ్ళొద్దు నాయన. అయ్యా సేవకుల జోలికి వెళ్ళారంటే మీరు కలుగ చేసుకుంటారు ప్రభా. అయ్యా హేబేలు రక్తం మీతో మాట్లాడింది రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మేము మీ మందిరంలోనికి వస్తున్నామంటే ప్రభా మా బిడ్డలు తరతరాలు ఆశీర్వదించబడాలని వస్తున్నాము నాయన.
అయ్యా నాయన బాబు మంచి కానీ చెడు కానీ నాయన మేమేది పలకొద్దు నాయన. అయ్యా ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడు మీరు నాయన. న్యాయమైన బాబు త్రాసులో తూల్చే దేవుడు మీరు ప్రభా. అయ్యా మేము నాయన బాబు సరైన బిడ్డలుగా మీ యొక్క సన్నిధిలో నాయన అయ్యా దావీదు ఎటు రీతిగా ఉన్నాడో పచ్చని వలే చెట్టు వలే మా కుటుంబాలు నాయన మా సంఘము నాయన అటు రీతిగా ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. దీవెనకరమైన జీవితాన్ని దయచేయండి నాయన. ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయండి నాయన. మేము అంతకంతకు దీవించబడాలి ప్రభు, ఆశీర్వదించబడాలి నాయన. అయ్యా విన్న వాక్యాన్ని మా హృదయంలో నాయన భద్రపరచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా నాలుగు నాయన భయంకరమైనది నాయన. అయ్యా ఎక్కడికక్కడ తగలపెట్టేస్తుంది ప్రభా. అయ్యా మేము నోటుతో కానీ బాబు అయ్యా నాయన చేతులతోటి కళ్ళతోటి అవయవంతో పాపం చేయొద్దు ప్రభా. అయ్యా నిత్యము నాయన మీ యొక్క సన్నిధిలో స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా దావీదు నాయన బాబు కలిమిలో స్తుతించాడు, అయ్యా లేమిలో స్తుతించాడు, ప్రతి విషయంలో మిమ్మల్ని స్తుతించాడు నాయన. అయ్యా మేము అటుగా స్తుతించి మిమ్మల్ని గనపరిచి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా మా సంఘాన్ని ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. అయ్యా మేము అంతకంతకు నాయన బిడ్డల తరతరాలు నాయన మీ యొక్క సన్నిధిలో ఉండే గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.